హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. ఈరోజు మనం హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్న బిగ్గెస్ట్ స్టీల్ మార్కెట్ ఇండస్ట్రీ అగ్రోమెక్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్, క్రాకరీస్, గ్లాస్ వేర్స్, బేక్ వేర్, కిచెన్ ఐటమ్స్, అలానే టాయ్స్, స్టేషనరీ, మన ఇంటిని అలంకరించడానికి అలానే థర్మోవేర్స్ ఉంటాయి. ఓన్లీ రెసిడెన్షియల్ సంబంధించినవి కాకుండా కమర్షియల్ సంబంధించినవి కూడా, హోటల్స్కి సంబంధించినవి కూడా మనకి ఇక్కడ అగ్రోమెక్లో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ మనకి క్వాలిటీకి ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలామంది ఇక్కడికే వచ్చి సామాన్లు కొంటారు. చిన్న చిన్న రెసిడెన్షియలే కాదు, ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీస్ అండ్ అలానే పెళ్ళిళ్ళకి లేదంటే ఫంక్షన్ హాల్స్ అన్ని సామాన్లు వీళ్ళ దగ్గర A to Z ఇక్కడే దొరుకుతాయి. ఇది దొరకదు అని ఇక్కడ ఏమి ఉండదు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ని మొత్తం ఫుల్ టూర్ అయిపోతున్నాం. లెట్స్ కమ్ విత్ అస్. సో ఇదైతే మన సనత్ నగర్లో ఉందన్నమాట. మన సనత్ నగర్ ఎర్రగడ్డ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సనత్ నగర్ సండే మార్కెట్ పెడతారు కదా, అక్కడ స్ట్రైట్ వస్తే మనకి టొయోటో షోరూమ్ ఉంటుంది. దాని పక్కన నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఈ అగ్రోమెక్ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం 5 బ్లాక్స్లో అయితే ఇది ఉంటుందన్నమాట. యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4. ఈ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ మనం కనుక చూసుకుంటే అండి, దాదాపుగా 50 years ఓల్డ్ లాంగ్ జర్నీ ఉంది. 1973లో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది ఫస్ట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సంబంధించిన ఇంటికి సంబంధించిన అలానే యూనిట్స్, మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్, కమర్షియల్ సంబంధించి అన్ని వస్తువులు దొరుకుతాయి. ఈరోజు మన ఈ వీడియోలో అయితే పార్ట్ 1లో అయితే యూనిట్ 1, యూనిట్ 2 మనం టూర్ అయిపోతున్నాం. అండ్ యూనిట్ 3 వచ్చేసి గోడౌన్ కింద యూజ్ చేస్తున్నారు. యూనిట్ 4 అండ్ 5 కమర్షియల్ అనమాట. సో దీంట్లో ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. 4-wheelerకి వ్యాలెట్ పార్కింగ్స్ ఉన్నాయి. అలానే ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం సెంట్రల్ ఏసీతో ఉంటాయి ఈ బిల్డింగ్స్ అన్నీ. అండ్ యూనిట్ 1, యూనిట్ 2లో అన్ని రెసిడెన్షియల్ సంబంధించిన ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మేము యూనిట్ 1లో వీఆర్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇంటికి సంబంధించిన ఇవన్నీ అయితే అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ప్లాస్టిక్ అండ్ థర్మోవేర్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లంచ్ బాక్స్ అనమాట. చాలా బాగుంది. లోపల స్టీల్ వచ్చేసి ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ప్లాస్టిక్ వేర్ అండ్ థర్మోవేర్ ఉంటాయి అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వెరైటీస్ ఇక్కడైతే ఉన్నాయి. సో మేము ఒక్కొక్క ఐటమ్ని పిక్ చేసి మీకు చెప్పడానికి చాలా కష్టం, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ వేర్లో చిన్నపిల్లలు ఆడుకునే కిడ్స్ ఆడుకునే బొమ్మల గురించి కానీ, టాయ్స్ కానీ, రకరకాల టాయ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే మనకి వేరే మార్కెట్లో ఎక్కడ ఇలాంటి టాయ్స్ దొరకవు, అలాంటి టాయ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ప్లాస్టిక్ సంబంధించి చిన్న టిఫిన్ బాక్స్ మీరు చూసారో అలాంటి బకెట్స్ కానివ్వండి, మన ఇంటికి సంబంధించినవి, వాషింగ్ యూటిలిటీస్కి సంబంధించినవి కానివ్వండి, గొడుగులు, ఇది అది అని కాదండి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వాషింగ్ క్లోత్స్ వేసుకునే బాస్కెట్. ఇది మనం ఏదైతే బట్టలు మనం తీస్తామో వాష్ చేయడానికి, అవన్నీ దీనిలో పెట్టుకోవడం బాస్కెట్. ఇది కూడా సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్తే డబ్బులు పెట్టి ఇవ్వడానికి కవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. బల్క్లో మంచిగా దొరుకుతాయి ఇక్కడ. అండ్ అలానే మన డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మీరు చూడొచ్చు, ఇవి మనకి రూమ్ ఫ్రెషనర్స్, అలానే క్యాండిల్స్ ఉన్నాయి టేబుల్స్ మీద పెట్టుకోవడానికి. డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. అండ్ అలానే ఈ రోజ్ పెటల్స్ ఉన్నాయి అనమాట, డ్రై రోజ్ పెటల్స్. చాలామంది ఇది యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి. అంటే మనకి రాగి బాటిల్స్లో తాగితే మంచిది అంటారు కదా, సో అవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, పైన నార్మల్ గ్లాసెస్ నుంచి 5 liters కెపాసిటీ దాకా ఇక్కడైతే మనకి క్యాన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ పిజ్జా బేకింగ్ ప్యాన్స్. మనం డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మన పిజ్జా మేకింగ్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు.
ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ పెగ్గు మామా, ఇక పెగ్గులా, అరే మామా ఇక పెగ్గులా, పెగ్గు నుంచి బీర్ దాకా ఫుల్ బాటిల్ గ్లాసెస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మ్యాక్సిమం క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. పింగాణి ప్లేట్లు కానివ్వండి, గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, అది చిన్న చిన్న లైక్ ఆల్కహాల్ తాగే పెగ్స్కి సంబంధించి దగ్గర నుంచి మనం లార్జ్ ఇంటికి సంబంధించిన వెరైటీస్ అనేవి, లార్జ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట. డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి. ఇదైతే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం అయితే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. థర్డ్ ఫ్లోర్ మొత్తం డెకర్ అండ్ ఫర్నిషన్ ఐటమ్స్కి సంబంధించింది. ఈ థర్డ్ ఫ్లోర్ యూనిట్ 1లో ఉంది. దీంట్లో మ్యాక్సిమం మనం చూసుకుంటే దేవుళ్ళ ఫోటోల దగ్గర నుంచి ఇంటికి సంబంధించిన డెకరేషన్ సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఒకటి గ్రీనరీకి సంబంధించి, ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి వాల్ కి సంబంధించి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫ్రేమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకటి ఆయిల్ పెయింటింగ్ లా ఉన్నాయి, కొన్ని డిజిటల్ పెయింటింగ్ ఉన్నాయి, కొన్ని అయితే వర్క్ చేసి ఉన్నాయి. సో మనకి తగ్గట్టుగా దేవుళ్ళ బొమ్మలు ప్లస్ డెకరేటివ్ ఫ్రేమ్స్ అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. వాల్ క్లాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. సో మనకి చూసిబుల్కి చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇలానే మన ఇంటికి సంబంధించిన డెకరేషన్, ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ఇళ్ళలో డిఫరెంట్ బుద్ధుడి బొమ్మలు కానీ డిఫరెంట్ కొంచెం యూనిక్ స్టైల్స్లో పెడుతున్నారు. దానికి సంబంధించి మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి ప్లాంట్స్ పెట్టుకోవడానికి. సో కామన్గా వచ్చేవి కాకుండా ఇంకా డిఫరెంట్ యాంటిక్స్ మనకి ఇక్కడ దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫ్లవర్స్ పెట్టడానికి మన హాల్లో కానీ మన బెడ్రూమ్స్లో కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళ ఇంటికి సంబంధించి యూజ్ అయ్యే వస్తువుల దగ్గర నుంచి డెకరేషన్ చేసే ఐటమ్స్ దాకా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరకడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంట్లో మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే యూనిట్ 1లో చెప్పాను కదా 3 ఫ్లోర్స్ ఉన్నాయి, గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్. అలానే యూనిట్ 2లో వచ్చేసి మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి, గ్రౌండ్ ప్లస్ 4 ఉన్నాయి అనమాట. సో మనం యూనిట్ 1లో ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం, డెకరేషన్ అండ్ ఫర్నిషన్ ఐటమ్స్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఒకవేళ మీరు యూనిట్ 2కి వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సో అది డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మేము అది ఈ వీడియోలో మీకు చూపించలేకపోయాం, ఎందుకంటే మేము కూడా మిస్ అయిపోయాం. ఈ వీడియో తీసి డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మళ్ళీ బై మిస్టేక్గా లిఫ్ట్లో కిందకు వచ్చేసి అలా ఇచ్చేసి అనమాట. చూసారా కృష్ణుడు బొమ్మ ఎంత బాగుందో. అండ్ వీళ్ళు మంచిగా అరేంజ్ చేశారు. కింద ఏనుగులు, నెమళ్ళు బొమ్మలు, గ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టి, ఫ్లవర్స్ పెట్టి చాలా బాగుంది. సో ఇవన్నీ డెకరేషన్ సంబంధించి ఐటమ్ అనమాట. సో మీరు ఇందా మనం చెప్పుకున్నట్టు యూనిట్ 1లో నుంచి యూనిట్ 2కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా యూనిట్ 2 ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. బట్ మేము కవర్ చేయాలి, వీడియో మొత్తం తీయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోయి డైరెక్ట్ మనం యూనిట్ 2లో ఎంటర్ అయ్యాం. సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మేము ఓన్లీ పార్ట్ 1లోనే మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో 2 యూనిట్స్ రెసిడెన్షియల్ సంబంధించి ఉంటే 2 యూనిట్స్ వచ్చేసి కమర్షియల్గా ఉన్నాయి అనమాట. అంటే ఇండస్ట్రీస్ కానీ హోటల్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళకి సంబంధించి ఉన్నాయి. సో దానివల్ల మేము 2 యూనిట్స్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 1. పార్ట్ 1లో మనం ఓన్లీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 మాత్రం కవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోనే ఉన్నాం. డెకరేషన్ ఐటమ్తో పాటు చెప్పాను కదా రూమ్ ఫర్నిషింగ్, అంటే మ్యాట్స్ కానివ్వండి, ఫ్లోర్ మ్యాట్స్ కానివ్వండి, కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్ కానివ్వండి, దీనికి సంబంధించి ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ మనకైతే ఉన్నాయన్నమాట. అండ్ అలానే మన వార్డ్రోబ్కి సంబంధించిన కానీ వాష్రూమ్, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఈ డెకోర్ అండ్ ఫర్నిషింగ్ ఐటమ్స్ ఫ్లోర్లో మనకున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్యాగేజ్ కౌంటర్ ఉంది. మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మన కౌంటర్లో టోకెన్ తీసుకుని పెట్టచ్చు. పక్కన ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అండ్ పార్కింగ్ కూడా వాలెట్ పార్కింగ్ ఉంది. మనం హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పెడతారు. అండ్ ఇప్పుడు మనం ఆగ్రోమెక్స్ పార్ట్ యూనిట్ 2 బిల్డింగ్లో ఉన్నాం. సో అన్నీ పక్కనే ఉంటాయి. ఎంట్రన్స్లో ఎంటర్ అవుతున్నాం. ఈ పార్ట్ 1లో వచ్చేసి మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పాను కదా. దాంట్లో G+4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ మనం లిస్ట్ మొత్తం చూడొచ్చు అనమాట. ఏ ఫ్లోర్లో
ఏ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లారిటీగా మనకి ఇక్కడ వాళ్ళు ఎంట్రన్స్లోనే కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళు అన్నీ మనకి పెట్టారనమాట. సో అది మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఇక్కడ మనకి స్టీల్కి సంబంధించిన అన్నీ ఇక్కడే మనకు ఉన్నాయి. సో ఇంటికి సంబంధించిన చిన్న పెద్ద ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ గ్రేటర్స్ అని, అలానే మనం రోతు పచ్చళ్ళు చేసుకోవడానికి దంచుకునేవి చిన్న నుంచి పెద్దవి, అలానే చక్రాలు పిండి వంటలు చేసుకునేవి, చక్రాలు చేసుకునేవి, ఇలా చాలా చాలా మన ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మసాలా బాక్సులు అనేసి, వాటర్ బాటిల్స్ అనేసి, స్పూన్స్, స్ట్రైనర్స్, కల్చరీ ఐటమ్స్, ఇడ్లీ కుక్కర్స్, డిన్నర్ సెట్స్, గ్లాసులు, ఇవన్నీ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. అండ్ బిల్లింగ్ కౌంటర్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. సో ఇది అలాదీన్ జాదు అనుకున్నారు, కాదు, మీరు మిస్టేక్ పడద్దు. సో గ్లాసెస్ కూడా చిన్నపిల్లలు తాగడానికి, దాంట్లోనే స్ట్రా కూడా డైరెక్ట్గా ఇన్బిల్డ్ చేశారు. ఇక్కడ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ప్రతి ఐటమ్, చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ దాకా ఆటోమేటిక్గా మీరు పట్టుకొని దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా హెవీ మెటీరియల్తో మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ పల్సవి అలాంటివి లో క్వాలిటీ అయితే అది దొరకవు. అది మజ్జిగ కొడుతున్నాడు. సో చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే, ఫస్ట్ ఫ్లోర్లో మనకి స్టీల్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. స్టీల్ సెక్షన్స్లో మనకి వాటర్ గ్లాసెస్ ఉన్నాయి, స్టోరేజ్ డ్రమ్స్ ఉన్నాయి, స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి, స్టీల్ యుటెన్సిల్స్, స్టీల్ సర్వింగ్ సెట్స్, అలానే స్టీల్ లంచ్ బాక్సెస్, స్టీల్ స్టోరేజ్ బాక్సెస్. దీనిలో డిఫరెంట్ అయినా ఉన్నాయి. ఇంకా వాటర్కి సంబంధించినవి కూడా దీంట్లోకి ఉన్నాయి. వాటర్ క్యాన్స్ లాంటివి, స్టోరేజ్వి, సో బిందెలు, బొంగలు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఒక క్వాంటిటీ కాకుండా అన్ని క్వాంటిటీస్, అంటే స్మాల్ క్వాంటిటీ నుంచి పెద్ద క్వాంటిటీ దాకా అన్ని స్టీల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే దొరుకుతాయి మనకి. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి బ్రాస్ ఐడల్స్ ఉన్నాయి. అంటే మనకి దేవుళ్ళకి సంబంధించిన బ్రాస్తో చేసిన ఐడల్స్ ఉన్నాయి. అలానే జర్మన్ సిల్వర్ కాపర్తో చేసిన వస్తువులు ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, వుడెన్ చౌకీస్ ఉన్నాయి, పూజకి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ మనకి ఈ సెకండ్ ఫ్లోర్లో అయితే మనకు ఉంటాయి అన్నమాట. సో చూడొచ్చు, ఇది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ప్లేట్స్ అండ్ అలానే పెళ్ళిళ్ళకు సంబంధించినవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్, ఇందాక చెప్పినట్టు బ్రాస్ ఐడల్స్, ఇవన్నీ దేవుళ్ళకి సంబంధించిన ఐడల్స్ అనమాట. చాలా మంచిగా చెక్కడం జరిగింది. దీంట్లో కూడా డిఫరెంట్ దేవుళ్ళవి డిఫరెంట్ సైజెస్లో మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కాపర్ ప్లేట్స్, డ్రమ్స్, యుటెన్సిల్స్, జర్మన్ సిల్వర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మీనాకారి అండ్ దియాస్ ఉంటాయి కదా మనకి దేవుళ్ళ రూమ్లో మనం వెలిగిస్తాం, అలాంటివి. అండ్ దేవుళ్ళ రూమ్లో పెట్టడానికి పీటలు, ఇవన్నీ మనకి సెకండ్ ఫ్లోర్లో అన్నీ మనకు ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం మేము మొత్తం కవర్ చేయాలన్న పాయింట్లోనే మేము ఎక్కడ ఒకే ఐటమ్ని చూపిస్తూ వీడియోని ల్యాగ్ చేయకుండా ఏమేమి దొరుకుతాయి అనేది మీకు వర్చువల్ షాపింగ్, ఇది వర్చువల్ షాపింగ్ అనుకోండి. అంటే మీరు వర్చువల్గా ఇక్కడ షాప్లో ఏమున్నా అన్నీ మీరు చూస్తున్నారు. 1, 2 ఏదో కొన్ని ఐటమ్స్ మేము కవర్ చేయడం కాకుండా వర్చువల్గా మీరు అన్నీ చూస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేసిద్ది, ఇక్కడ ఈ ఐటమ్స్ దొరుకుతాయి అని. మా వీడియో చూస్తే కనుక మీ షాప్కి రాకుండా కూడా మీరు ఆటోమేటిక్గా ఏమేమి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎలాంటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయని మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో అలానే మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ స్టీల్కి సంబంధించిన కుక్వేర్ ఐటమ్స్ ఉన్నాయి, అలానే పాట్స్ ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి, అలానే అల్యూమినియం కుక్వేర్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అలానే క్యాస్ట్ ఐరన్ ఇప్పుడు మనం చూసుకుంటే మన హెల్త్కి సంబంధించి చాలామంది క్యాస్ట్ ఐరన్ వాడుతున్నారు. ఆ క్యాస్ట్ ఐరన్కి సంబంధించిన కుక్వేర్ కూడా మనకి ఇక్కడే ఉంది. దాంతోపాటు నాన్ స్టిక్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, గ్రిల్ ప్యాన్స్, డచ్ ఓవెన్స్. ఇది చూడండి, ఇవి
నాకు తెలిసి బిర్యానీకి సంబంధించిన దబరాలు అనమాట. సో చాలా సైజెస్లో ఉన్నాయి చూడండి, చిన్న సైజు నుంచి మ్యాక్సిమం పెద్ద సైజు దాకా అన్నీ వరుసగా అరేంజ్ చేసి పెట్టారు, మనం చూసుకోవచ్చు. ఇవైతే ఇంకా చెప్పవసరంలా, మన దబరాలు అంటారు ఆంధ్రాలో, తెలంగాణలో బోగన్ ఏదో అంటారు, మనకు ఐడియా లేదు. బగోనా, సారీ బగోనా అంటారు. చూడండి, బిర్యానీకి పలావ్కి చేసే పెద్ద పెద్ద ఐటమ్స్, ప్లస్ పెళ్ళిళ్ళకి ఇంట్లో ఎక్కువ మంది వస్తే చేసుకునే హెవీ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ స్టాక్ ప్యాడ్స్ ఉన్నాయి, అండ్ కుక్కర్స్ ఉన్నాయి, నాన్ స్టిక్ సంబంధించి ఉన్నాయి, చాయ్కి సంబంధించి పెట్టుకునేవి ఉన్నాయి, అలాంటి తాలింపు వేసుకునేవి ఉన్నాయి. ఇవన్నీ కింద ఉన్నాయి ప్యాన్స్, మీరు చూస్తున్నారు కదా, మనకి దోశలు వేసుకోవడానికి, రోటీలు వేసుకోవడానికి ప్యాన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సువి సువి సువాలమ్మ. ఇది క్యాస్టర్ ఐరన్ అనమాట. కంపేర్ టు నాన్ స్టిక్ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఇది క్యాస్టర్ ఐరన్ అనేది. దీంట్లో అన్ని రకాల వంటలో మనం వండుకోవచ్చు. ఇది న్యాచురల్గా అనమాట. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి దీంట్లో ఫుడ్ తినడం వల్ల కూడా చాలా మంచిదని చెప్పేసి చాలా మంది డాక్టర్స్ ఈ క్యాస్టర్ ఐరన్ దాంట్లో ఫుడ్ వండుకోండి అని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు. ఇదే క్యాస్టర్ ఐరన్. సో అలానే మనం 4th ఫ్లోర్లో తీసుకుంటే ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి, మనకి ఇంటికి సంబంధించిన ఇంకా రిమైనింగ్ ఏమేమి మిగిలి ఏమి ఉంటాయండి, గ్యాస్ స్టవ్స్ అని, చిమ్నీస్ అని, వెట్ గ్రైండర్స్ అని, వాటర్ ప్యూరిఫైయర్స్ అని, వాటర్ మిక్సర్స్ అని. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కిచెన్ సెటప్ అయితే ఉంది అగ్రోమెక్లో. మనకి సపోజ్ ఇదే మన కిచెన్ అయితే ఎలా ఉండిద్దని మొత్తం సెటప్ అయితే ఉంది. ఓపెన్ కిచెన్ టైప్లో ఉంది. మధ్యలో ఈ సెంటర్ టేబుల్ మీద మనకి గ్యాస్ కనెక్షన్ ఉంది, 4 బర్నర్స్ ఇది, దీని మీద కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకి షింక్ సెటప్ కానీ, వార్డ్రోబ్స్ కానీ మొత్తం ఉన్నాయి. సో మనం కానీ కిచెన్ అంటే ఏవి ఎక్కడ పెట్టాలనేది మొత్తం అరేంజ్ చేశారు, కబోర్డ్స్ చేశారు. ఎందుకంటే డిష్ వాషర్ ఇది, సో అంట్లు తోముకునే పని లేదనమాట దీంట్లో. మనం అన్ని దీంట్లో వేసేస్తే టఫ్ డిషెస్ కూడా అది మొత్తం నీట్గా క్లీన్ చేసేదంట గోడ్రేజ్ వాళ్ళది. మేము ఎప్పుడైతే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చేతులతోనే వదలడం పెట్టాం. సో వాషింగ్ మిషన్లు కూడా కిచెన్లోనే పెట్టారు. సో పోర్టబుల్ రిఫ్రిజిరేటర్స్. సో ఇక్కడ మనకి గీజర్స్ అని, అలానే ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి, వెట్ గ్రైండర్స్ ఉన్నాయి, కెటిల్స్, ఐరన్ బాక్సెస్, ఫ్యాన్స్, ఓవెన్స్, గ్యాస్ స్టవ్స్, గ్రైండర్స్, ఇలా టేబుల్ ఫ్యాన్స్, ఇలా ఇంటికి సంబంధించిన హోమ్ అప్లయన్సెస్ అనమాట. అన్ని ప్రతి ఒక్కటి మనకి ఎక్కడ దొరుకుతాయి. సో సపోజ్ మీరు ఓవరాల్గా మన ఈ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో మనకి చూసుకుంటే మనకి కట్లరీ దగ్గర నుంచి, మసాలా చిన్న చిన్న బాక్సుల దగ్గర నుంచి, వాటర్ బాటిల్ దగ్గర నుంచి, లంచ్ బాక్స్ దగ్గర నుంచి, దాదాపుగా ఏసీ, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్స్, ప్లస్ ఇంత అంటే చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోమ్ అప్లయన్సెస్ దాకా ప్రతి ఒక్కటి వన్ స్టాప్ షాప్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అన్ని బ్రాండ్స్ మ్యాక్సిమం మనకి ఇక్కడ దొరుకుతాయి. దాదాపుగా 200+ బ్రాండ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓవెన్స్ కూడా ఉన్నాయి, కెటిల్స్ ఉన్నాయి, మిక్సర్స్ ఉన్నాయి. సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. ఇదొక వన్ స్టాప్ షాప్గా మనం చెప్పుకోవచ్చు. గ్రిల్స్ అయితే చూడండి, చాలా వెరైటీ ఆఫ్ గ్రిల్స్ ఉన్నాయి. చిన్న చిన్న గ్రిల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రిల్స్ ఉన్నాయి. మీరు కోడి నుంచి మేక అందాక దీంట్లో పెట్టి మీరు గ్రిల్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఉన్నాయి. సో మేము అయితే చెప్పేది ఒకటే, వన్ స్టాప్ షాప్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ సింగిల్ స్టాప్. మళ్ళీ 4 షాపులు తిరగకుండా ఇక్కడే మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఓల్డ్ ఇండస్ట్రీ ఇది. సో చూసారు కదా, ఇది మా వీడియో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ పార్ట్ 1. అండ్ పార్ట్ 2లో మనం కమర్షియల్ సంబంధించిన, అగ్రోమెక్ ఇండస్ట్రీలో కమర్షియల్ సంబంధించిన ఏమేమి వస్తువులు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయని మనం చూద్దాం.